అలాగే పూర్ణిమ గారు కొద్దిగా బ్యాక్ మీరు చాలు చాలు ఓకే రైట్ ఓకే 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 అట్లా చెప్తానండి ఇలా చూసుకోండి లైటింగ్ చూసుకోండి ఓకే సార్ ఒకసారి చూడండి సార్ ఓకే సార్ ద్వారా తెలియజేయాలని ఇది ఒక కోరిక. సరే సార్, ఇచ్చినందుకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. చైర్మన్ సార్కి కౌన్సిల్ సభ్యులకు ఫస్ట్గా మన పెనలూరు నియోజకవర్గం ఉయ్యూరు నగర పంచాయతీలో మన కేపీ సారథి గారి ఆధ్వర్యంలో వైసీపీ గవర్నమెంట్ తరఫున పోటీ చేసి చైర్మన్గా కౌన్సిలర్లు ఎన్నుకోవడం జరిగింది. చైర్మన్ పదవి వచ్చినాక మా కౌన్సిలర్లు పాలకవర్గంతో కలిసి అనేక రకంగా ఆదాయాన్ని పెంచి నగర పంచాయతీని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా చేయడం జరిగింది. అదేవిధంగా చాలా మట్టుకి 90% డ్రైన్లు, 95% సీసీ రోడ్లు కానీ తారు రోడ్లు వేయటం కూడా లేని చోట వేయటం జరిగింది. తర్వాత మన బోడే ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా ఇద్దరు కూడా నాకు చక్కటి సహకారం అందించి నందుకు సారథి గారికి మన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ఉయ్యూరు పట్టణ ప్రజలు కూడా అందరూ పనులున్నా కూడా అడిగి చేయించుకుని సహకరించడం జరిగింది. ఉయ్యూరు పట్టణ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా రేపు కొన్ని 15th ఫైనాన్స్లో కూడా కొన్ని డ్రైన్లు రోడ్లు వేయటం జరిగింది. మన ఎమ్మెల్యే గారు R&B రోడ్డు ఒల్లూరు రోడ్డు బాగా పాడైందని ఆ రోడ్ని త్వరలో వేస్తారని మనకు తెలియపరిచారు ఎమ్మెల్యే గారు. అదేవిధంగా టిట్కో ఇల్లు కూడా కొద్ది రోజుల్లో రెడీ అవటం జరిగింది. అవి కూడా మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వటం జరుగుతుందని ఉయ్యూరు ప్రజలకి తెలియజేస్తున్నాం. మేము పాలకవర్గం అందరూ ఎప్పుడు కూడా ఎటువంటిది కూడా లేకుండా చక్కగా కలిసి ఉయ్యూరు పట్టణాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళాం. కొన్నిసార్లు రకరకాల అపోహలు జరుగుతూ వచ్చినాయి. ఉర్దూ తుఫాన్ అప్పుడు మన ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టి అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి బాగా ఉధృతంగా ఉంటుందని చెప్పడం జరిగింది. దాని మూలాన అంచనాలకి 4 లక్షల రూపాయలు తీసుకున్నాము మిషన్లకి బొక్లైన్కి. అదే విధంలో దానికి వాడింది మాత్రం 75,000. అంచనాలు అనేవి అప్పటికప్పుడు మళ్ళీ పెంచుకుని చేయటానికి కుదరదు. అందుకని అంచనా తీసుకున్నాం కానీ 75,000 రూపాయలు వాడటం జరిగింది. అదేవిధంగా బ్లీచింగు సున్నం 5 సంవత్సరాల్లో 16 లక్షల రూపాయలే వాడటం జరిగింది. ఎటువంటి అవినీతి జరగకోకుండా నామినేషన్లు కూడా ఇచ్చినాయి చాలా తక్కువ, ఎమర్జెన్సీ అయిన ఇచ్చినాయి చాలా తక్కువ. ఇది మిగతా అన్నీ కూడా ఆన్లైన్ టెండర్లో వేసి అభివృద్ధి చేయటం జరిగింది.